నమస్కారం సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన కేంద్ర మంత్రి పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు. భూ కబ్జాదారుడు టీఆర్ఎస్ నాయకుడు బేర సత్యనారాయణను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నస్పూర్ జాతీయ రహదారిపై బాధితుల రాస్తారోకో. బాధితులకు న్యాయం చేస్తామని డీసీపీ భాస్కర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ. టీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసుల నమోదుకు నిరసనగా జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో. నస్పూర్ మున్సిపల్ కమిషనర్ మరియు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఈ రోజు మంచిర్యాల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాంపూర్లోని విద్యారణ్య ఆవాస విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించుకుంటూ భావితరాలకు అందించే దిశగా శిశు మందిర్ విద్యాలయాలు కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులను భవిష్యత్తులో దేశ సమగ్రతను కాపాడుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకు భావితరాల వారికి కేవలం శిశు మందిర్ ఆవాస విద్యాలయాల్లోనే నేర్పడం జరుగుతుందని అన్నారు. ఈ విద్యాలయాలను అభివృద్ధి చేయడంలో దాతలు పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో ఉందని, అందరి సహకారంతో ఈ పాఠశాలలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెల్లబెల్లి రఘునాథ్ కేంద్ర మంత్రితో కలిసి పాల్గొన్నారు. ఒకటి మన కల్చర్. ఇవాళ మీరు చూడండి, మార్నింగ్ లేస్తే వేరే ఏ పాఠశాలలో జమ్మూ కాశ్మీర్లో ఏమైంది, అస్సాంలో ఏమైంది, బెంగాల్లో ఏమైంది అని చర్చ జరగదు. ఈ దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి, దేశానికి వ్యతిరేకంగా ఏ విధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి, దాని నుంచి మనం ఏ విధంగా చైతన్యం కావాలి, ఏ విధంగా సమాజాన్ని సంఘటితం చేయాలని చెప్పి ఎక్కడ ఏ పాఠశాల చర్చ జరగదు. కానీ శిశు మందిర్ పాఠశాల చర్చ జరుగుతుంది. శిశు మందిర్ విద్యార్థి కాశ్మీర్ అంటే ఏంది, అస్సాం అంటే ఏంది, బెంగాల్ అంటే ఏంది, కేరళ అంటే ఏంది, ఎక్కడ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి,
ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక ఆలోచన కల్పించే పాఠశాలలే శిశుమందిర్ పాఠశాల. కానీ వేరే పాఠశాలలో ఏం చదువుకుంటున్నాం, ఏం వెళ్తున్నాం అని చెప్పి ఆలోచన లేదు. ఇలా మనం బంగ్లాదేశ్ జరిగేది నిదర్శనం మనకి కదా. బంగ్లాదేశ్ లో ఒక చిన్న రిజర్వేషన్ ఇష్యూ, సరే రిజర్వేషన్ ఇబ్బంది వస్తే దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిందే. కానీ దేశంలో పూర్తిగా అస్తవ్యస్తమై దేశంలో ఇంత విపరీతమైన పరిణామాలు ఉత్పన్నమైనాయి అంటే, దివాలా తీసే పరిస్థితి వచ్చిందంటే దానికి కారకులు ఎవరు? అక్కడ విద్యార్థులే. విద్యార్థులు తప్పు కాదు, విద్యార్థులు ఎవరు నడిపిస్తున్నారు, ఎందుకు నడిపిస్తున్నారు, తెరవెనుక ఏమన్నది, ఈ విధ్వంసానికి కారకులు ఎవరు, మాతో విధ్వంసం ఎందుకు చేయిస్తారని చెప్పి ఆలోచన విద్యార్థులు కూడా లేదు, మన ప్రజలు కూడా రాలే. దానివల్ల బంగ్లాదేశ్ పరిస్థితి అయితే ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి దయచేసి అందుకే శిశుమందిరంలో చదువుకున్నటువంటి అదృష్ట అవకాశం రావడం ఇది నిజంగా పూర్వజన సుకృతం. అది ఎస్, నా స్కూల్ గురించి నేను పాఠాలు నేర్చుకునే స్కూల్ గురించి గొప్ప చెప్పడం నా బాధ్యత. కానీ నేను చదువుకోకుండా శిశుమందిర్ గొప్ప చెప్పేవాడు. ఎందుకంటే శిశుమందిర్లో అదృష్ట అవకాశం వచ్చింది కాబట్టి మా ఇంట్లో మా అక్కయ్య, మా ఇద్దరు అన్నయ్యలు అందరం కూడా శిశుమందిర్ స్టూడెంట్స్ అందరం కూడా. కాబట్టి దయచేసి ఆలోచించండి, మనము మన పిల్లలను చదివించాలి, మనం లక్ష్యం అనుకుంటాం, లక్ష్యాన్ని చేర్చుకోవాల్సిందే, దాని ఇబ్బంది లేదు. బట్ దాంతోపాటు కల్చర్, సంస్కారము, సభ్యత, క్రమశిక్షణ, ధర్మము, దేశము, సనాతన ధర్మము, సంస్కృతి, సాంప్రదాయాల విషయంలో మీ పిల్లలకు అవగాహన లేకుంటే ఇలా పిల్లల చదివిన చదువుకు సార్థకత ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకొని కోట్లు సంపాదించిన కూడా కోవిడ్ ఏం చేసింది వల్ల కోటీశ్వరుడు ఉన్నటువంటి వ్యక్తి కూడా చనిపోతే జేసీబీ ద్వారా తీసుకుపోయి ఇలా పాతి పెట్టే పరిస్థితి వచ్చింది. ఏం చేసిన పైసలు దేని అడిగినారు. కానీ అదే సమాజానికి ఉపయోగపడే విధంగా మన ఆలోచన విధానం ఉంటే ఆ జన్మకు సార్థకత ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కానీ రాబోయే రోజుల్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా మన సమాజాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా మందికి చెడు అలవాటు ఉంటుంది. బంగ్లాదేశ్ లో హిందువులను దాడులు జరుగుతున్నాయట, వీళ్ళు తింటలేరు, వీళ్ళే మాట్లాడతలేరు, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇది అనుకుంటాం మనం ఇక్కడ అందరం కూడా. ఇక వీళ్ళు మాట్లాడతలేరు, వాళ్ళు మాట్లాడతలేరు, వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడకుండా వచ్చేది ఏం లేదు. మనమేం చేస్తాం ఆలోచించాలి. మనము రాబోయే రోజులు ఎటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఏం చేస్తామో, ఇటువంటి ఉత్పన్నం అయితే ఏ విధంగా మనం సంఘటితం కావాలో, ఏ విధంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి, రాకుండా ఏ విధంగా జాగృతం కావాలో ఆలోచించినప్పుడే వాళ్ళే నిజమైన హిందువులు, వాళ్ళే నిజమైన భారతీయులు. విమర్శలకు, ప్రతి విమర్శలకు అవకాశం కాదు. అట్లా జరగకుండా ఇట్లా కూడా మనం ప్లాన్ చేయాలి. కానీ దీన్ని కూడా కొన్ని పార్టీలు దీన్ని వేరే బుద్ధతో చూపెట్టి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులను దాడి చేస్తున్నట్టుగా, హిందువులకు కావాలని వీడియోలు క్రియేట్ చేస్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని మన విషయంలో మనం జాగ్రత్త ఉండాలి. మన పాఠ్యాంశాల విషయంలో కూడా పాలకులకు కూడా ఆలోచన సరళి మారాలి. ఈ ప్రభుత్వం మారి ఆ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్లాన్ ప్రకారం విద్యా కమిషన్లో కానీ, విద్యా కమిటీలో కానీ ప్లాన్ ప్రకారం నక్సల్స్ భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఇలా కమిటీ సభ్యులుగా ఉండడం వలన విద్యా వ్యవస్థను పూర్తిగా సమూలంగా నాశనం పట్టించే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రమాదం ఉంది. దీని విషయంలో మేధావి వర్గం జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. జాగృతం కావాల్సిన ఇటువంటి పరిణామాలు ఉత్పన్నమైతే రాబోయే రోజుల్లో మన పిల్లలు తుపాకులు పట్టుకొని తిరుగుతారు తప్ప ఇవాళ చేత కాషాయం జెండా పట్టుకోవడం, జాతీయ జెండా పట్టుకోవడం, భారత్ మాతకి జయనో, జై శ్రీరామనో అనే పరిస్థితి రాకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీన్ని వేరే రకంగా వేరే కోణంతో చూడకుండా విద్యా వ్యవస్థలో మార్పు జరగాలంటే అది మంచి ఆలోచన విధానంతో ఈ దేశానికి, ఈ ధర్మానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలి తప్ప ఇవాళ ఒకరి భావాజాలాన్ని వృద్ధి, పాఠ్యాంశాలను మార్చి ఇలా సమాజాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే వాళ్ళ దానికి పరిణామాలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయో పాలకులు ఆలోచించుకోవాలి. ఇద్దరు కొంతమంది మేము లీడర్లం కాగానే మంచిర్యాల ఏసీపీ కార్యాలయంలో ఆత్మహత్యా యత్నం చేసుకున్న నస్పూర్ కౌన్సిలర్ బేర సత్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సత్యనారాయణ బాధితులందరూ ఈ రోజు సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురమిళ్ల వేణు మాట్లాడుతూ బేర సత్యనారాయణ నస్పూర్ మున్సిపాలిటీలో పేదల భూములు ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాయకులు చేసిన అక్రమాలను ఎండగడుతూ బాధితుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తూ బూటకపు ఆత్మహత్యా యత్నం చేసి డ్రామా ఆడుతున్నాడని ఆయన తెలిపారు. ఆయన చేసిన అక్రమాలపై విచారణకు పోలీస్ స్టేషన్కు పిలిస్తే
ప్లాస్టిక్ కత్తితో కోసుకుని నాటకం ఆడుతున్నాడని బేర సత్యనారాయణను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు బాధితుల పక్షాన నిలిచి న్యాయం చేయాలని, బేర సత్యనారాయణను జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితులకు న్యాయం చేస్తామని డీసీపీ భాస్కర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బాధితులు తదితరులు పాల్గొన్నారు. బేర సత్యనారాయణ జక్కునాయలు అందరూ వచ్చి నా కంపౌండ్ గురగొట్టి దాంట్లో గోడ కట్టారు. అయితే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ అయితే ఎస్ఐ 3 సార్లు వచ్చిండు. ఎస్ఐ చెప్తే ఎస్ఐ మాట ఇల్లే, మన సిఐ గారికి ఇచ్చిండు. సిఐ మాట ఇల్లే ఆయన బేర సత్యనారాయణ. మన రాంగుండ కమిషన్ సార్ చెప్పారు. మా కమిషన్ సార్ ఇక్కడ సార్ ఫోన్ చేసి చెప్పాడు, ఎవరి మాట ఇల్లే. ఆడ కూర్చేసి కూర్చుంటే నా గోడ గురగొట్టి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నొట్టేసారి ఇచ్చాడు. ఈ సార్ అనేది పోయి కోట్లకి ఎదురెత్తాను. బేర సత్యనారాయణ బాగా భయం ఉండే. ఎన్నిసార్లు చెప్పినా అందరు చెప్పారు, ఎవరు చెప్పినట్లే. వినకుండా నన్ను బెదిరించి కొట్టకుండా రాగల నేను ఇక భయానికి సపరేట్ కోర్టు చేసేసాను. మంచిర్యాల ఏసీపీ ఆఫీసులో జరిగినటువంటి సంఘటనను ఏదైతే మా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ బేర సత్యనారాయణ ఉన్నాడో అతడు చేసినటువంటి భూ కబ్జాల మీద ఇలా బాధితులందరూ ఒకటై ఏసీపీ గారిని ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా మరి ఏసీపీ గారు తనను పిలిచి విచారణ చేసే క్రమంలో ఒక ప్లాస్టిక్ కత్తిని తీసుకొని ఒక దొంగ నాటకం ఆడి ఇలా కత్తితోటి చిన్నపాటి గాయం చేసుకొని వీటన్నిటి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి బేర సత్యనారాయణ వెంటనే మా నస్పూర్ మున్సిపల్ నుంచి బహిష్కరించాలని చెప్పేసి మేము ఈ బాధితుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రేమ్ సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఎంతో మంది గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినటువంటి బాధితులు ఎవరొచ్చినా కూడా తాను చేసినటువంటి న్యాయం ఏ రకంగా చేయాలో ఇలా చట్ట పరిధిలో ఉన్నటువంటి వాటి విషయాలను పోలీసులకు అప్పచెప్పి పోలీసుల ద్వారా చట్టాల ద్వారా న్యాయం జరుగుతుందని చెప్పేసి బాధితులు ఎవరైతే వచ్చి ప్రేమ్ సాగర్ రావుని కలిస్తే ప్రేమ్ సాగర్ రావు గారు సున్నితంగా బాధితులందరూ కూడా మీకు పోలీసులు ఉన్నారమ్మా, గత ప్రభుత్వంలో పోలీసులు భయపడే వాళ్ళు కావచ్చు, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు ఎవరు కూడా
భయపడరు, మిమ్మల్ని భయపెట్టరమ్మా, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళందరూ బాధితులందరూ ఒకటై ఇలా బేర సత్యనారాయణ అనేటోడు ఇలా నస్పూర్ మున్సిపాలిటీలో చేసిన ఎన్నో అక్రమాలు ఎన్నో అన్యాయాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధితులందరూ కూడా ఒకటై వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. మరి పోలీసులు కూడా విచారణలో భాగంగా ఆయన తీసుకొస్తే ఇవాళ అతనికి ఒక చిన్న గాయం చేసుకొని వీటన్నిటికీ అన్ని కుట్రలకు కుతంత్రాలకు మా ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు కారణం అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఖబర్దార్ బేర సత్యనారాయణ, ఇంకోసారి మా ఎమ్మెల్యే గురించి తప్పుడు మాటలు చేస్తే నిన్ను ఊరుకునేది లేదు. ఖచ్చితంగా నువ్వెక్కడు నీ సంగతి చూస్తావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ బేర సత్య అని చెప్పేసి అంటున్నాం. ఏదైతే బాధితులు ఉన్నారో వెంటనే పోలీసు వాళ్లకు మేము తెలియజేసేది ఏదైతే ఉందో వెంటనే బాధితులందరినీ కూడా తక్షణ న్యాయం జరగాలి. ఇవాళ బేర సత్యనారాయణ గత 15-20 సంవత్సరాల నుంచి అందరినీ కూడా కుటుంబాలు వాళ్ళందరి శోభ పెడుతున్నాడు. కాబట్టి వెంటనే బేర సత్యనారాయణ అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఈ బేర సత్యనారాయణ అన్యాయాలు ఆగడాలు ఇకనైనా ఆగాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ప్రభుత్వంలో ప్రతి ఒక్క బాధితుడికి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకుంటూ మరొకసారి బేర సత్తిగా నువ్వు ఎక్కడున్నా కూడా గుర్తుపెట్టుకో, ఇంకోసారి మా ప్రేమ్ సాగర్ రావు గారిని కానీ ఇంకోసారి ఇలాంటి బాధితుల గురించి ఎక్కడ తప్పు మాట్లాడినా ఇంకోసారి ఇలాంటి తప్పుడు పని నువ్వు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము శిక్షిస్తాం, మా కాంగ్రెస్ పార్టీ తరఫున శిక్షిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఇక్కడికి డీసీపీ గారు రావాలి. డీసీపీ గారు వచ్చి వెంటనే బాధితుల దగ్గర నుంచి వివరాలు తీసుకొని ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏసీపీ గారి ఆఫీస్లో జరిగిందో నేరస్తుడు బేర సత్యనారాయణ ఆయన గురించి గతంలో చూసుకుంటూ పోతే ఎన్నో పాపాలు చేసాడు, ఎన్నో భూకట్నాలు చేసాడు. ఆయన ద్వారా ఎంతో మంది బాధితులు మరణించినారు. అదేవిధంగా పక్షవాతం వచ్చింది. ఇప్పుడు 89 సర్వే నెంబర్లు అనుకోరి దాంట్లో 18 గుంటలు కబ్జా చేసింది బేర సత్యనారాయణ. అదే చూసుకుంటే దగ్గర అంజనాని ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఆయన భూమి కబ్జా చేసింది బేర సత్యనారాయణ. ఇప్పుడు అదే కట్టుకున్న ఇంటి దగ్గర చూసుకుంటూ పోతే దాంట్లో కూడా కొంత ప్రభుత్వ భూమి ఉన్నది, కొంత భూమి తీసుకొని కబ్జా చేసి ఇల్లు కట్టింది బేర సత్యనారాయణ. ఇప్పుడు గతంలో చూసుకుంటూ పోతే ఆయన ఎన్నో నేను ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఒక రౌడీ షీటర్, మీరు ఎవరైనా తెలుసుకోండి. ఆయన ఒక నచ్చలే నాయకుడు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన అంటున్నారు కదా. అదే టీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులు ఓడిపోవడానికి కారణం కూడా ఆయనే ఒక 2001లో ఆయన ఎంపీటీసీ గెలిచి ఆయన ఒక పార్టీ ద్రోహం చేసి ఆయన ఎంపీ కావాలనే ఒక దురాలోచనతో ఆయన ఈరోజు పార్టీకి అన్యాయం చేసినప్పుడు ఆయన ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా వాళ్ళ నాయకులు మీకు ఓడిపోవాలని చెప్పేసి నాతో మాట్లాడిన వ్యక్తి ఆయన. మరి ఎవరైనా మచ్చలే నాయకులు ఎవరు మంచోళ్ళు అన్నది గమనించాలి. గతంలో టీఆర్ఎస్ పార్టీ అండ చూసుకొని అనేక విధాలుగా ఎంతో మంది బెదిరించిన ఒక రౌడీ షీటరు షాప్లో ఇద్దరు వెళ్ళని చెప్పేసి కమిషన్ వెళ్ళని చెప్పేసి ఒక మధ్య షాపున నువ్వు రాజేసిన వ్యక్తివి, నువ్వు ఇలా మా నాయకుల నుంచి మాట్లాడుకుని ఇబ్బంది అడుగుతున్నా. ఇలా ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని కబ్జం చేసినావు, ఎంతమంది రోడ్ షీట్ చేసినావు, ఎంతమంది బెదిరించినావు, ఎంతమంది బెదిరించే వాళ్ళ ప్రాణాలు పోయినట్టు చేసినావు అది మాకు తెలుసు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇలా ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారికి గెలవగానే ఎవరైతే మీద ప్రజలు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, ఎవరైతే బేర సత్యనారాయణ ద్వారా అన్యాయం జరిగిందో ఎంతమంది అన్యాయంగా ఊరిపొందారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఈరోజు మా ప్రేమ్ సాగర్ రావు చూస్తారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రోద్బలంతోనే టీఆర్ఎస్ నాయకుడు బేర సత్యనారాయణపై అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేశారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. ఈ నెల 16న టీఆర్ఎస్ నాయకుడు బేర సత్యనారాయణపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వేధించడం పట్ల నిరసనగా పట్టణంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ నస్పూర్ మున్సిపల్ కమిషనర్ను బేర సత్యనారాయణ కులం పేరుతో తిట్టాడని, పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం అన్యాయమని, తగిన సాక్ష్యాలు లేకుండా పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి వేధిస్తున్నారని తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే స్వయంగా మున్సిపల్ కమిషనర్ను ప్రోత్సహించడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, సాక్ష్యాలు చూపకుండా మంచిర్యాల పోలీసులు అత్యుత్సాహంతో బేర సత్యనారాయణపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినప్పటికీ వారికి అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, మున్సిపల్ కమిషనర్ మరియు సాక్ష్యాలు లేకుండా కేసులు నమోదు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యం లేని విధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో ఇక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. మొన్న జరిగిన 16వ తారీఖు నాడు మున్సిపల్ కమిషనర్ నస్పూర్ ఒక జాగ విషయంలో తాను అక్కడికి పోతే ముగ్గురు, ఒకటి బేర సత్యనారాయణ, ఇంకిద్దరు అతను కులం పేరుతోటి దూషించినట్టుగా అతనితోటి కాంగ్రెస్ వాళ్ళు ప్రోత్సహించి కేసు పెట్టించారు. ఏదైతే మున్సిపల్ కమిషనర్ 16వ తారీఖు నాడు ప్రేమ్ సాగర్ ఇంటికి పోయారు, అక్కడ ఆయన చెప్పిన విధంగా కేసు పెట్టారు. అదేవిధంగా నస్పూర్ పోలీసు వాళ్ళని కూడా పిలిపించారు. ఏడు చేసి లోపడేయాలంటే అంటే అక్కడ ఎవరు లేరు. ఒకవేళ తిట్టినట్లయితే దుర్భాషలు ఆడిందంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, అక్కడ మంది ఉంటారు, ఫోటోలు తిట్టారు, ఒక్క ఫోటో లేదు. ఇది తప్పుడు కేసు పెట్టిన ఏది కమిషనర్ నస్పూర్, ఇది తప్పుడు కేసు పెట్టిన ఏది కమిషనర్ నస్పూర్ అతన్ని సస్పెండ్ చేయాలి. కేసు నమోదు చేసిన ఎస్ఐ గారు, కేసు ఇన్వెస్టిగేట్ చేసిన ఏసీపీ గారు, వారి మీద కూడా చర్య తీసుకొని తప్పుడు కేసు వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకండి అంటే ఆయన హైదరాబాద్ పోతే హైదరాబాద్ లాడ్జీలు ఉంటే ఏమి ఇంట్రెస్ట్ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే 16వ తారీఖు జరిగిన ఇంట్రెస్ట్ లేకపోతే 12 గంటలకు హైదరాబాద్ లాడ్జీ నుంచి పట్టుకొచ్చి ఎందుకు పోయారండి? ప్రేమ్ సాగర్ ఏం చెప్పలేదా? చెప్పగలుగుతాడు. నేను దీనిలో ఇన్వాల్వ్మెంట్ కాలేదని చెప్పగలుగుతాడా? చెప్పలేదు. ఆయన ఎంతమంది జైలు పెట్టాలని కార్యక్రమం పెట్టుకున్నారు, ఏమి ఇబ్బంది లేదు. జైలుకు మొదటి మంత్రి నియోజకవర్గంలో ఎన్నిసార్లు జైల్లో పంపించినా దివాకర్ రావు ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు, దివాకర్ రావు ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు అని గట్టిగా నేను చెప్తున్నాను. ఆయన ప్లేట్ తోటి పొందుగా మూసుకున్నాడు. ఇది అంటే అట్రాసిటీ 100% తప్పు. 16వ తారీఖు రికార్డు తీయాలి, ఫోటోలు పెట్టాలి. ఇవాళ ఎవరైనా ఒక దేవుని దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పగలుగుతారా? మరి ఇక్కడ 2 ఫోటోలు చూపిస్తాను. ఇదేంటిదండి, ఆయన్నే తిట్టకున్న కేసు పెట్టారు. ఇది మామిడిపల్లి ఎస్సీ అతను పాపం బాగా కొట్టారు, తల బలిగింది, రక్తం గారింది, కుట్లు పడ్డాయి. ఆయన డబ్బులే పాపం. మేము నేను కొంతమంది ఇచ్చి ఆయన తీసుకొస్తే ఎస్సీ అతను కొట్టిన వాళ్ళు బీసీ వాళ్ళు ఏం కేసు పెట్టాలి? అట్రాసిటీ పెట్టాలి. నామమాత్రం కేసు పెట్టారు. ఎన్నోసార్లు ఫోన్ చేసినాను, దానికి అతి లేదు గతి లేదు. ఇంకా పాపం భయానికి ఎక్కడ మామిడిపల్లి ఎక్కడ పడతంపల్లిలో దాక్కొని ఉంటుంది. ఇది గడుపూర్ సిరాజ్, అతని బిడ్డ శరీరం బాగలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్, అక్కడ ప్రేమ్ సాగర్ ఊళ్ళో పోతుండట, కార్పెట్లు వేసినట. మా ఎమ్మెల్యే పోయేంత వరకు నీ కారు పోవద్దు, బిడ్డ ఆరోగ్యం ముఖ్యమా లేకపోతే ఎమ్మెల్యే గారి మీటింగ్ ముఖ్యమా? ఆయన వెళ్ళొస్తే, ఆయన కారు తీసుకుని వెళ్ళొస్తే ఆ డోర్ పాపం దప్పు కొట్టిన కొంత దెబ్బ తగిలితే వాళ్ళ ట్రీట్మెంట్ కని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎస్సీలను తిట్టినట్టుగా కేసు పోలీస్ స్టేషన్ ఆయన పోలేదు. పోలీస్ స్టేషన్ ఆయన పట్టుకొచ్చా పోలీస్ స్టేషన్కు. కానీ ఆయన కాగితం పోలీసులు ఇస్తే ఆయనకు అయ్యో నువ్వు కేసు పెట్టినా, నేను ఎక్కడ కేసు పెట్టినా, నేను కేసు పెట్టలేకపోతే దెబ్బ తగిలికి నాకు న్యాయం చేస్తాను, నాకు ట్రీట్మెంట్ చేస్తాను, నాకు రాజకీయ హక్కు నన్ను పెట్టించానని ఆయన స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చాడు. ఒకసారి పోలీసు వ్యవస్థకు నేను సీఐ గారికి ఫోన్ చేస్తే నేను విచారించాను, నాకే స్వయంగా ఇచ్చారు అర్జెంట్స్. ఇలాంటి పోలీసు వ్యవస్థ ఉంటే ఎక్కడ ప్రయాసం చెప్పండి? స్వాతంత్రం వచ్చింది దీనికోసమేనా? తెలంగాణ చేసింది దీనికోసమేనా? ఈయన రాసిచ్చాడు అర్జెంట్స్. మాకు ఎలాంటి సంబంధం లేదు, మమ్మల్ని కొట్టలేదు, తిట్టలేదు. ఇంకెన్ని కేసులు చెప్పాలి? ఇది న్యాయమా? ఇది ధర్మమా? చెప్పండి. ఇతని మీద దెబ్బ తాకిన 4 నెలల నుంచి కేసు పెట్టారు, అర్జెంట్ మీద తిట్టకుండా అర్జెంట్ కేసు పెట్టారు. నేను మనవి చేస్తున్నా, నేను మొదలై చెప్పాను, ఇక్కడ మంచి పరిపాలన ఉన్నది, రామరాజ్యం పరిపాలన ఉన్నది, రాముని పరిపాలన ఉన్నది. దయచేసి అర్థం చేసుకోండి. నా స్వార్థం కోసం నాకు ఓటు కాదు, ప్రజల క్షేమం ఉండాలని మంచి మంచాలను బోర్డు పెట్టాం. ఇలా మంచి మంచాలు ఉన్నారా చెప్పండి? ఇలా మంచి మంచాలు ఉన్నదా? గంజాయి తాగే వాళ్ళకు పోలీసు గంజాయి తాగే వాళ్ళు పట్టుకుంటలేరు, భూములు సెటిల్మెంట్ డబ్బులు తీసుకునే సపోర్ట్ చేస్తలేరు, భూముల్లో బెదిరించి భూములు రాయించుకుంటే సపోర్ట్ చేస్తలేరు. అంటే ఇలా పోలీసు వ్యవస్థ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అండగా కండు వేసుకొని అక్కడ ఆ రకంగా పనిచేస్తున్నారు. నేను డెఫినెట్గా ఇలా వాళ్ళని రిప్రజెంట్ చేయదలుచుకున్నా. అలాంటి కేసు పెట్టిన వాళ్ళ మీద ఎస్ఐ కావచ్చు, సీఐ కావచ్చు, ఎవరి మీదైనా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే డీజీపీ, అవసరం ముఖ్యమంత్రి గారికి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మోడల్ స్కూల్లో డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసులు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పాఠశాలలో వసతులను పరిశీలించి వసతి భోజన సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చే కార్యాచరణలో భాగంగా జిల్లా పరిధిలో ఉన్న ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలను సరదా కోసం ప్రయత్నం చేసి వాటికి బానిసగా మారుతోందని అన్నారు. మత్తులో విచక్షణ కోల్పోయి కోపంలో డబ్బు కోసం ఎంతకైనా తెగించి నేరాలు చేసే అవకాశం ఉందని, కావున మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. జీవితాలు విచ్ఛిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. మత్తువైపు యువత దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా డీసీపీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం, విద్యార్థులు మరియు యువత పాల్గొన్నారు. కదా ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరూ మా శ్యామ్ పటేల్ కానీ, సుధాకర్ కానీ, ఏసీపీ గారు కానీ, మీ అశోక్ సార్ కానీ అందరు చెప్పినారు. ఆల్రెడీ డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్స్ అంటే ఎట్లా ఇబ్బంది పెడుతుంది, దానికి మనం దూరంగా ఉండాలి, అన్నిటికీ అది చెడు ప్రవర్తనకు, మన యొక్క వ్యక్తిత్వ నాశనానికి మన ఏసీపీ జైపూర్ గారు, అదేవిధంగా ఈ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు, నా తోటి ఎస్ఐలు, ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులు, అదేవిధంగా పుర ప్రముఖులు, పిల్లలు అందరికీ నమస్కారం. ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో మనము ఈరోజు కోటపల్లి మండలంలో గౌరవ అధికారుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం. చీఫ్ గెస్ట్ అందరు చెప్పారు. సో నాకు అనిపించింది ఏంటంటే ధూమపానం, మద్యపానమే మన ఆరోగ్యానికి హానికరం. అలాంటివి వాటికంటే పెద్దవైనవి ఈ డ్రగ్స్, ఇంకా ఎంజాయ్లవి. అందరూ వాటి అలవాటు ఉండాలి. రీసెంట్ గా నాకు తెలిసిన విషయం ఏంటంటే మన తెలంగాణలో ఒక స్కూల్లో స్టూడెంట్స్ అందరూ చాక్లెట్స్ లెక్క తింటుంటే స్కూల్ ప్రిన్సిపాల్ సో అందరూ అలానే ఎవరైనా డ్రగ్స్ అసలు డ్రగ్స్ అంటే ఏంటిది, డ్రగ్స్ ఎట్లా తయారవుతుంది, అది ఎట్లా మనకు వస్తుంది, అది వినియోగించడం వల్ల నష్టాలు ఏంటి, తద్వారా మన దేశ అంతర్గత భద్రతకు ఎలాంటి నష్టం జరుగుతుందన్న దాని గురించి చిన్నగా 4 విషయాలు చెప్తాం అనుకుంటున్నాం. అసలు డ్రగ్స్ అనేది 2 టైప్స్ అండి. ఒకటి నేచురల్ డ్రగ్. నేచురల్ డ్రగ్ అంటే చెట్ల ద్వారా, వివిధ జంతువుల ద్వారా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలపకుండా తయారు చేసేది నేచురల్ డ్రగ్. ఇంకా మెడిసిన్ కూడా నేచురల్ డ్రగ్ కింద వస్తుంది. అది కూడా మోతాదుకు మించి వాడితే అది కూడా ప్రమాదం. ఇంకొకటి సింథటిక్ డ్రగ్. సింథటిక్ డ్రగ్ ఏంటంటే ఇదే ఈ చెట్ల నుంచి తీసిన వాటి ద్వారా కానీ కొన్ని కెమికల్స్ యాడ్ చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి తక్కువ మోతాదులో తయారు చేసిన దాటి విలువ లక్షలలో కోట్లలో ఉంటుందన్నమాట. అది సింథటిక్ డ్రగ్ కింద మనము చేసుకోవచ్చు. ఎండిఎంఏ కానీ, ఆల్ఫాజోలం కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా మనం పేపర్లో చూస్తుంటాము. ఒక 100 గ్రాముల డ్రగ్గే కొన్ని కోట్ల విలువ ఉంటుందన్నమాట. ఇది మనకు ఎలాంటి నష్టం చేస్తుంది? ఫస్ట్ మన అంతర్గత, మన దేశ అంతర్గత భద్రతకు ఎలాంటి నష్టం చేస్తుందనే దాని గురించి తెలుసుకుందాం. ఇది మన దేశం పైన
శత్రుదేశం ఏదన్నా మనకు నష్టం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆ శత్రువులకి ఇక్కడ ఎవరైతే ఇక్కడ మనకి ఈడ విధ్వంసం సృష్టించాలనుకున్న వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఆ దేశం నుంచి మన దేశం డబ్బు వస్తే పట్టుబడుతున్నారు అనమాట. పట్టుబడకుండా కొరకు డ్రగ్ రూపేణ మన దేశంలోకి పంపిస్తే అది ఇక్కడ మన వాళ్ళకి మన డబ్బుతోటి మన దగ్గర విధ్వంసం సృష్టిస్తారనమాట. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల మరియు లయన్స్ క్లబ్ హైటెక్ సిటీ సంయుక్తంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ పాల్గొని ఫోటోగ్రాఫర్లను అభినందించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లు మంత్రి సునీల్ కుమార్, వీఆర్ఓ మంచిర్యాల ఎం శ్రీనివాస్, బి సదానందంలను పూలమాలలతో అలంకరించి శాలువాతో సత్కరించి ప్రశంసాపత్రం, మెమంటోలను అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాకేష్ రెడ్డి, హైటెక్ సిటీ అధ్యక్షులు లయన్ విశ్వనాథ్, సీనియర్ లయన్స్ వినయ్ కుమార్, మధుసూదన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, సుగుణాకర్ రెడ్డి, కార్యదర్శి లయన్ కార్పొరేషన్ చంద్రమౌళి, హనుమంతరావు, డేగబాపు, కొత్త సురేందర్, నాగేంద్రులు పాల్గొని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైటెక్ సిటీ సంయుక్తంగా ఈరోజు వరల్డ్ ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్ను కలెక్టరేట్ ఆఫీస్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ గారు పాల్గొన్నారు. అలాగే 3 క్లబ్బుల ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు మా సీనియర్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మేము వరల్డ్ ఫోటోగ్రఫీ డేను లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్నాము. లయన్స్ ఆర్గనైజేషన్కు మా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్లో కూడా ఇది ఒక ప్రోగ్రాం ఉంది. ఫోటోగ్రఫీ అనేది మరి 18వ శతాబ్దంలో నల్లగా తెలుపు రంగులతో ప్రారంభమైనటువంటి ఈ ఫోటోగ్రఫీ కార్యక్రమం ఇప్పుడు ఈస్ట్మాన్ కలర్స్ తోటి మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు చైతన్యపరుస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నటువంటి రూపురేఖలతో దిద్దుకోవడం జరిగింది. 2 గ్రీస్ వర్డ్స్ యొక్క మీనింగే ఫోటోగ్రాఫ్. ఫోటో అనేది చిత్రం, గ్రాఫ్ అంటే గీత. సో ఈ చిత్రమును గీయడం అనేది ఫోటోగ్రఫీగా మనము అనుసంధానిస్తున్నాము. సో కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు ఈ వేదిక మీద సన్మాన గ్రహీతలుగా ఉన్నటువంటి వారు ముగ్గురికి కూడా సీనియర్ ఫోటోగ్రాఫర్స్కి మరొకసారి లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ మంచిర్యాల్, గోల్డెన్, హైటెక్ 3 క్లబ్ల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్కి సన్మానం చేయడం జరిగింది. దీనికి వారికి మేము ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఫోటోగ్రఫీ ఎన్నో మధుర జ్ఞాపకాలకు సంబంధించింది. మనం జీవితంలో జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు కూడా ఫోటో ద్వారా మనం తీయించుకొని వాటిని తర్వాత మనం చూసుకుంటే మనకు ఆ జ్ఞాపకాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఈరోజు మేము సన్మానం చేసినటువంటి ఫోటోగ్రాఫర్స్ ఏదైతుందో వీరు జిల్లాలో సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ సంబంధించిన ప్రజలందరికీ కూడా చేరవేసేటువంటి వారిని మేము సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల లయన్స్ క్లబ్ వారు మాకు సన్మానం చేయడం జరిగింది. చాలా ఆనందం ఉంది, వారికి కృతజ్ఞతలు. అన్నా చెల్లెళ్ల బంధానికి అడ్డుపడుతున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సిబ్బంది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలికల వసతి గృహంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టించుకోవడానికి వచ్చిన విద్యార్థినుల అన్న తమ్ములను, వారితో పాటు వచ్చిన తల్లిదండ్రులను హాస్టల్ సిబ్బంది వారిని లోపలికి రానివ్వకుండా కుండపోతగా వచ్చిన వర్షంలో కూడా వారు తడుస్తూ రాఖీలు కట్టించుకోవడం కోసం వచ్చిన అన్నదమ్ములను వసతి గృహం కిటికీలో నుంచి ప్రవేశ ద్వారం నుంచి రాఖీలు కట్టించడం చాలా బాధాకరమైన విషయమని, అన్న చెల్లెల బంధం యొక్క అక్క తమ్ముళ్ల బంధాన్ని అవమానపరచడమేనని అక్కడున్న విద్యార్థినుల తల్లిదండ్రులు బాధను వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలాంటి చర్యలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
టీం అంటే ఎవరు తీయట్లేదా? మీరు ఎక్కడి నుంచి వచ్చిరండి? మామిడి గట్టు నుంచి. మీకు పర్మిషన్ ఇవ్వలే? గేట్ కూడా ఓపెన్ చేయలేదు. ఇవ్వలేదు. వర్షం వచ్చినా బయటనే ఉన్నారు. అంతేనా? ఇట్లా కరెక్ట్ కాదు మేడం, ఇదైతే మరీ అన్యాయం మేడం. పెట్టండి, వాళ్ళు ఎట్లా చెప్తారు మేడం? మేము ఎందుకు వస్తాము? వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు హాస్టల్ సౌకర్యం కరెక్ట్ గా లేదు. కొంచెం రేకులలో కవర్లు వేసి ఇంట్లో చూడండి, ఆ రేకులు మొత్తం ఉట్టన్నాయి. పిల్లలకు అసలు సౌకర్యం అసలు లేనే లేదు. మెయిన్గా మీకు వీలైనంత వరకు అది కరెక్ట్ చేయించండి. మందమరి పట్టణ వ్యాప్తంగా సోమవారం రాఖీ పండుగ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సోదరులు తమ సోదరీమణులకు కట్నం సమర్పించుకుని ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా బస్సులు, ఆటోలు కిటకిటలాడాయి. మందమరి మార్కెట్లో రాఖీల పండుగ సందర్భంగా రాఖీలు అమ్మే షాపుల వద్ద జనంతో రద్దీగా మారింది. ఎటు చూసినా కాలనీలలో సందడి వాతావరణం నెలకొంది. అక్క చెల్లెళ్లు తమ్ముళ్లకు, అన్నయ్యలకు రాఖీలు కట్టి నోట్లో స్వీట్ పెట్టి అనంతరం ఆశీర్వదించారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియా గర్ల్స్ హై స్కూల్ రోడ్లోని ఎప్పుడు వర్షం కురిసినా వర్షాల పైనుండి వరద నీరు క్వార్టర్ 421, 420లోకి నీరు చేరడంతో ఇబ్బంది పడుతున్నారు. సైడ్ డ్రైనేజీ లేనందువలన ఇళ్లలోకి నీరు చేరడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి వారు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రక్షాబంధన్ అంటే సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పండుగ. అన్న చెల్లెకు అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ రక్షాబంధన్ పండుగ. రాఖీ పండుగపై మంచిర్యాల సిటీ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. అన్నకు చెల్లి తోడుగా, చెల్లికి అన్న అండగా, అక్కకు తమ్ముడు తోడుగా, తమ్మునికి అక్క అండగా జీవితాంతం ఉండాలని వారి బంధానికి ప్రత్యేకంగా జరుపుకునే పండుగను రాఖీ పండుగ, రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. కాసే వెన్నెల జల్లమైతే పూసే జాబిలి అన్నయ్యే రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. కన్నులు రెండు చెల్లమైతే చూపులు ఎప్పుడు అన్నయ్యే రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. తోడబుట్టిన బంధాలే తోడుగా నిలిచే అన్నయ్యలే, తీరొక్క రంగుల రాఖీలే కరిగిపోని ప్రేమ చెల్లెమ్మలే. అమ్మా నాన్న ప్రతిరూపాలే అన్నా చెల్లెలు చేసే పండుగ. ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసం పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు మధ్య ప్రేమ అనురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. ఒకప్పుడు ఈ పండుగను ఉత్తర పశ్చిమ భారతదేశంలోని ప్రజలు మాత్రమే జరుపుకునే పండుగ. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా, చెల్లిగా ఉంటుందని, సోదరి రాఖీ కట్టిన రక్షాబంధన్ని స్వీకరించిన అన్న తాను ఎప్పుడూ చెల్లికి రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు. ఇంతటి విశిష్టమైన పండుగ రాఖీ పండుగ. రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరిహార అంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రుని తరుణోపాయం ఆలోచించి రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రునికి యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కలిగించి ముందుకు పంపుతుంది. అయితే సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి రక్షణను దేవేంద్రుడి చేతికి కడుతుంది. ఇక దేవతలందరూ కూడా ఆ రక్షణను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపిస్తారు. అలా వెళ్లిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి శ్రీలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రారంభమైన రక్షాబంధన్ అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని మారింది. రాఖీ పండుగ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరిమణులు. సోదరులు కూడా తమ ప్రియమైన సోదరిమణులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోషపెట్టేలా వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. యోనా బుద్ధి బలి రాజా దానవింద్రు మహాబలం తేనే త్వామాభి బంధమి రక్ష మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కట్టాలి సోదరిమణులు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో బిజీ షెడ్యూళ్లలో ప్రజలు డబ్బు వెంట పరిగెడుతూ అహంకారానికి వెళుతూ రక్త సంబంధాలు బంధాలకు విలువనివ్వకుండా దూరమవుతున్నటువంటి నేటి పరిస్థితుల్లో ఇలాంటి పండుగల ద్వారా కుటుంబ సభ్యులందరూ ఒక్కటై ఆహ్లాదంగా ఆనందంగా గడపాలని కోరుకుంటుంది సిటీ న్యూస్ మంచిర్యాల్. చెట్టు చిగురు చెల్లెమ్మైతే కొమ్మలాంటి పట్టు అన్నయ్య చెట్టు కొమ్మ చిగురు బంధమే రాఖీ పౌర్ణమి. పారేవాగు చెల్లెమ్మైతే ఊరే ఊట నీరు అన్నయ్య ఊట నీటి వాగు బంధమే రాఖీ పౌర్ణమి. నీడనిచ్చే చెట్టు అన్నయ్య నిద్రపోయే చిట్టి చెల్లెమ్మ నేలకున్న ఓర్పు అన్నయ్య నింగి కురిసే జల్లు చెల్లెమ్మ. చెల్లెమ్మ కాపద వస్తే చెంతన బావను సరిచేయ అన్నయ్య పాలన రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి. పుట్టినిల్లు గడపను దాటి మెట్టినింటికొచ్చినంక గుండె కంటే మించిన ధైర్యం అన్నయ్య పౌర్ణమి. అక్క బావకు చేతులెత్తి మొక్కే దేవుడి రూపం అన్నయ్య ఎన్ని జన్మలైన తోడబుట్టాలని కోరే పౌర్ణమి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన కేంద్ర మంత్రి పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు. భూ కబ్జాదారుడు టీఆర్ఎస్ నాయకుడు బేర సత్యనారాయణను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నస్పూర్ జాతీయ రహదారిపై బాధితుల రాస్తారోకో. బాధితులకు న్యాయం చేస్తామని డీసీపీ భాస్కర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమణ. టీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసుల నమోదుకు నిరసనగా జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో. నస్పూర్ మున్సిపల్ కమిషనర్ మరియు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.